హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివాలయం తుంగానాథ్ సందర్శిద్దాం. ఈ వీడియోలో తుంగానాథ్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి తుంగానాథ్ ఎలా చేరుకోవాలి, చార్ధామ్ యాత్రలో తుంగానాథ్ ఎలా సందర్శించాలి, తుంగానాథ్ యాత్రలో ఎక్కడ స్టే చేయాలి, తుంగానాథ్కి వెళ్లే మార్గంలో చూడవలసిన ప్రదేశాలేంటి, తుంగానాథ్ ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత ఏంటి, ఇలా ఈ యాత్రకు కావలసిన పూర్తి సమాచారం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నేను ముందుగా హరిద్వార్ చేరుకున్నాను. హరిద్వార్ సందర్శించి చార్ధామ్ యాత్ర మొదలుపెట్టాను. చార్ధామ్ యాత్రలో మొదటిగా యమునోత్రి, తరువాత గంగోత్రి, కేదార్నాథ్ దర్శించి కేదార్నాథ్ నుంచి తుంగనాథ్ కి వెళ్తున్నాను. కేదార్నాథ్ నుంచి హెలికాప్టర్ లో గుప్తకాశీ చేరుకున్నాను. గుప్తకాశీ నుంచి తుంగనాథ్ కి వెళ్తున్నాను. గుప్తకాశీ నుంచి తుంగనాథ్ 38 కిలోమీటర్లుంటుంది. తుంగనాథ్ కి డైరెక్ట్ గా వెహికల్ వెళ్ళదు. చోప్తా వరకు వెహికల్స్ వెళ్తాయి. చోప్తా నుంచి తుంగనాథ్ కి ట్రెక్కింగ్ చేయాలి. కేదార్నాథ్ కి నడిచి లేదా గుర్రాలపై వెళ్లిన వాళ్ళు తిరిగి సోన్ప్రయాగ్ చేరుకుంటారు. సోన్ప్రయాగ్ నుంచి తుంగనాథ్ కి వెళ్లే వాళ్ళు కూడా గుప్తకాశీకి వచ్చి గుప్తకాశీ నుంచే తుంగనాథ్ కి వెళ్ళాలి. సోన్ప్రయాగ్ నుంచి గుప్తకాశీకి షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. ఒకరికి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. గుప్తకాశీ నుంచి చోప్తాకి వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. గుప్తకాశీ నుంచి కార్ లేదా జీప్ మాట్లాడుకోవాలి. మీరు గ్రూప్ ఉంటే అందరూ కలిసి మాట్లాడుకోవచ్చు. వెళ్లే మార్గంలో కాళీమాత ఆలయం 108 శక్తిపీఠాల్లో ఒకటి. ఆ తరువాత ఉఖీమత్ ఉంటుంది. ఉఖీమత్ కేదార్నాథ్ యొక్క శీతాకాల నివాసం. రెండూ దర్శించుకొని తుంగనాథ్ కి వెళ్దాం. ఉఖీమత్ వెళ్లే మార్గంలోనే ఉంటుంది. కాళీమత్ వెళ్లే మార్గం నుంచి ఒక 10 కిలోమీటర్లు డైవర్షన్ తీసుకోవాలి. 20 కిలోమీటర్లు డిస్టెన్స్ ఎక్స్ట్రా అవుతుంది. తుంగనాథ్ దర్శించడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అదే విధంగా కేదార్నాథ్ లాగే ఏప్రిల్ చివర లేదా మే మొదటి వారంలో ఆలయం ఓపెన్ చేస్తారు. అక్టోబర్ చివర లేదా నవంబర్ మొదటి వారంలో ఆలయం మూసివేస్తారు. ఈ సమయంలో మాత్రమే మనం తుంగనాథ్ దర్శించుకోవచ్చు. వింటర్ లో కూడా తుంగనాథ్ కి వెళ్ళొచ్చు. మంచుతో కప్పబడి చాలా బాగుంటుంది. కాకపోతే దర్శనం ఉండదు. ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్ళినట్టు వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు కేవలం తుంగనాథ్ మాత్రమే దర్శించాలి అనుకుంటే హరిద్వార్ లేదా రిషికేష్ నుంచి చోప్తాకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. డైరెక్ట్ గా కారు మాట్లాడుకోవాలి. లేదంటే హరిద్వార్ రిషికేష్ నుంచి గుప్తకాశీకి బస్సెస్ మరియు షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. గుప్తకాశీ నుంచి వెహికల్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. వెళ్లే మార్గంలో ముందుగా మనం కాళీమత్ దర్శించుకుందాం. గుప్తకాశీ నుంచి కాళీమత్ 13 కిలోమీటర్లు ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి 10 కిలోమీటర్లు ఇలాంటి ఘాట్ రోడ్ లో ప్రయాణించాలి. రోడ్డు మార్గం కొంచెం దారుణంగా ఉంది. ప్రస్తుతం మనం కాళీమత్ సమీపానికి చేరుకున్నాం. ఇదే కాళీమత్. ఇక్కడి నుంచి మనం కొన్ని మెట్లు దిగి కిందకి వెళ్లి నది దాటుకొని ఆలయం చేరుకోవాలి. అలా మెట్లు దిగి కిందకి వచ్చాం. ఇక్కడి నుంచి ఇంకా కొంచెం కిందకి వెళ్ళాలి. మొత్తం కలుపుకొని 100 మెట్లు ఉండొచ్చు. మీకు కేదార్నాథ్ వీడియోలో దారీదేవి ఆలయం చూపించాను కదా, ఆ ఆలయానికి ఈ ఆలయానికి సంబంధం ఉంది. దారీదేవి విగ్రహం యొక్క పై భాగం అక్కడ ఉంటే క్రింది భాగం కాళీమఠ్ లో కాళీ రూపంలో పూజిస్తారు. ఇక్కడ ప్రవహిస్తున్నది సరస్వతీ నది. బద్రీనాథ్ సమీపంలో మానా గ్రామంలో జన్మించిన సరస్వతీ నది కాదు, ఇది వేరే. ఇక్కడ లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. మీకు కామాఖ్యాదేవి ఆలయం, అదే విధంగా నేపాల్లో గుహేశ్వరి శక్తిపీఠం చూపించాను కదా, అలాంటి పవర్ఫుల్ టెంపుల్ ఇది. ఇక్కడ తాంత్రిక విద్యలు కూడా ఉపాసిస్తారు. రక్తబీజుడు బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేసి అతను గాయపడినప్పుడల్లా అతని రక్తం నుంచి అనేక మంది కొత్త రాక్షసులు పుట్టేలా వరం పొందాడు. ఈ వరం వల్ల రక్తబీజుడు చాలా శక్తివంతుడై ఇంద్రుణ్ణి, దేవతలను స్వర్గం నుండి వెళ్ళగొడతాడు. ఈ యుద్ధంలో రక్తబీజుడి శరీరం నుంచి రక్తం నేలకు తాకినప్పుడల్లా అతని లాంటి అనేక మంది రాక్షసులు పుట్టేవారు. ఈ సమస్యను అధిగమించడానికి దేవతలు సహాయం కోసం దుర్గాదేవిని ప్రార్థించారు. దుర్గాదేవి కాళీ రూపాన్ని ధరించి యుద్ధంలోకి దిగింది. ఆమె తన నాలుకను భూమి అంతటా విస్తరించి రక్తబీజుడి శరీరం నుంచి కారిన ప్రతి రక్తపు బొట్టును నేలను తాకేలోపే గ్రహించింది. కాళీ తన నాలుకతో రక్తాన్ని గ్రహిస్తున్నప్పుడు ఇతర దేవతలు మిగిలిన రక్తబీజులను సులభంగా చంపగలిగారు. చివరకు కాళీమాత రక్తబీజుడిని సంహరించింది.
కాళీమాత రక్తబీజుణ్ణి చంపిన తర్వాత భూమిలోకి ప్రవేశించిన ప్రదేశంగా భావిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న ఆలయమే కాళీమాత ఆలయం. 108 శక్తిపీఠాల్లో ఒకటి. ఆలయంలో విగ్రహం ఉండదు. కాళీమాత భూమిలోకి ప్రవేశించిన ప్రదేశం. నీటి కుండం ఉంటుంది. శ్రీయంత్రం కుండంను పూజిస్తారు. దాన్ని రజత్ పట్టు అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి ఆయుధాలు, అదేవిధంగా త్రిశూలంకి అమ్మవారి కేశాలు ఉన్నాయి. వీటినే కాళీమాతగా పూజిస్తారు. నా దర్శనం పూర్తయింది. రండి పక్కనే ఉన్న లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఆలయాలను దర్శించుకుందాం. అక్కడి నుంచి మనం అలా ముందుకు రాగానే ముందుగా కనిపించేది లక్ష్మీదేవి ఆలయం. అక్కడి నుంచి ముందుకు వెళితే 3 ఆలయాలు ఉన్నాయి. ఈ చివర మూలన ఉన్న చిన్న ఆలయం శివాలయం. ఈ 2 ఆలయాలు సరస్వతీదేవి ఆలయం మరియు గౌరీ శంకరుల ఆలయం. ఇటువైపు ఉన్నది సరస్వతీదేవి ఆలయం, అటువైపు ఉన్నది గౌరీ శంకరుల ఆలయం. ఆలయం వెంబడే ప్రవహిస్తున్న సరస్వతీ నది. లొకేషన్ చాలా బాగుంది. ఇంతటితో మన కాళీమత్ శక్తిపీఠ దర్శనం పూర్తయింది. కాళీమత్ నుంచి ఉఖీమత్ కి వెళ్తున్నాను. యాక్చువల్ గా ఈ రోజు మన ప్లాన్ ఏంటంటే కాళీమత్, ఉఖీమత్ దర్శించుకొని నైట్ చోప్తాలో స్టే చేయాలి. ఇక్కడ రోడ్డు మార్గం సరిగ్గా లేదు, మెల్లిగా వెళ్లాల్సి వచ్చింది. రెండవది, ఇప్పుడు సాయంత్రం 5:45. చూడండి, ఆల్రెడీ చీకటి పడింది. కాళీమత్ నుంచి ఉఖీమత్ 14 కిలోమీటర్లు ఉంటుంది. ఉఖీమత్ మార్కెట్ ఏరియాకి 2 కిలోమీటర్ల ముందే ఉఖీమత్ ఓంకారేశ్వర ఆలయం ఉంటుంది. కాకపోతే రాత్రి చీకటి పట్టడంతో ఉఖీమత్ మార్కెట్ ఏరియా, బస్టాండ్ కూడా ఈ ప్రదేశంలోనే ఉంటుంది. ఇక్కడే మనం స్టే చేయడానికి హోటల్స్ లభిస్తాయి. ఇదే మనం స్టే చేసిన హోటల్. రూమ్ నీట్ గా ఉంది. 1300 పడింది. రూమ్ చేరుకునే సమయానికి రాత్రి 6:45 అయింది. తరువాతి రోజు ఉదయం 8 గంటలకి ఫ్రెష్ అప్ అయి ఉఖీమత్ ఓంకారేశ్వర ఆలయానికి వెళ్తున్నాను. ఇది ఓంకారేశ్వర్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే ఆలయానికి మెట్లు కనిపిస్తాయి. ఈ మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఇదే ఆలయ ఎంట్రన్స్. చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. రండి, చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయం దర్శించుకుందాం. ఇదే ఓంకారేశ్వర్ ఆలయం. భాగవత పురాణం ప్రకారం ఈ ప్రదేశంలో రాక్షస రాజు బాణాసురుని కూతురు ఉష మరియు కృష్ణుని మనవడు అనిరుద్ధుని వివాహం జరిగింది. ఈ కారణంగా ఈ ప్రదేశం ఉషా మట్టుగా పిలువబడుతుంది. తరువాత ఉఖీమట్టుగా మారింది. ఆలయానికి ఇటువైపు కనిపిస్తున్న మహల్లోనే ఉషా అనిరుద్ధుల వివాహం జరిగింది. లోపల వీడియో తీయకూడదు, మనం వెళ్లి దర్శించుకోవచ్చు. ఇక ఓంకారేశ్వర్ ఆలయ విషయానికి వస్తే, రాముని పూర్వీకుడైన మాంధాత చక్రవర్తి ఇక్కడ ఒక కాలిపై నిలబడి 12 సంవత్సరాలు శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు ప్రణవనాదం ఓంకార రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించాడు. దీంతో ఈ ప్రదేశం ఓంకారేశ్వర్ గా పిలువబడుతుంది. ఆలయంలో శివలింగం వెనుక మాంధాత విగ్రహం కూడా ఉంటుంది. కాకపోతే ఆ సంఘటన జరిగిన ప్రదేశం ఇది కాదు, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఉజ్జయిని సమీపంలో ఓంకారేశ్వర్ ఉంది కదా, అక్కడ. ఆ వీడియోలో ఇంకా డీటెయిల్డ్ గా స్థల పురాణం వివరించాను. ఆ రూపంలో ఓంకారేశ్వరునిగా ఈ ప్రదేశంలో శివుణ్ణి పూజిస్తారు. శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం మూసివేస్తారు కదా, కేదార్నాథ్ ఉత్సవ విగ్రహాన్ని ఈ ప్రదేశానికి తీసుకువచ్చి ఈ ఆలయంలో పూజిస్తారు. అదే విధంగా కేదార్నాథ్ పూజారులు కూడా ఇక్కడే నివసిస్తారు. తరువాత కేదార్నాథ్ ఆలయాన్ని తిరిగి ప్రారంభించేటప్పుడు ఇక్కడ నుంచే ఊరేగింపుగా ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని కేదార్నాథ్ కి వెళ్తారు. లోపల వీడియో తీయకూడదు. ఆలయానికి ఇటువైపు ఉన్నది పంచకేదార్ ఆలయం. కేదార్నాథ్, తుంగనాథ్, మధ్యమహేశ్వర్, రుద్రనాథ్, కల్పేశ్వర్ శివలింగాలుంటాయి. అదేవిధంగా వారాహిమాత ఆలయం కూడా ఉంటుంది. ఎవరైతే పంచకేదారాలు వెళ్ళలేరో వాళ్ళు ఇక్కడ పంచకేదార శివలింగాలు దర్శించుకోవచ్చు. నా దర్శనం పూర్తయింది. రండి, ఇప్పుడు మనం తుంగనాథ్ కి వెళ్దాం. తుంగనాథ్ వరకు వెహికల్ వెళ్ళదు, చోప్తా వరకు వెహికల్ వెళ్తుంది. చోప్తా నుంచి నడిచి లేదా గుర్రంపై వెళ్ళాలి. ఓంకారేశ్వర్ ఆలయం నుంచి చోప్తా 30 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గం చాలా బాగుంది. చోప్తా సమీపానికి వెళ్లే కొద్దీ వ్యూస్ చాలా బాగున్నాయి. చోప్తాని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. వింటర్ లో ఈ ప్రదేశం అంతా మంచుతో కప్పబడిపోతుంది.
ప్రస్తుతం మనం చోప్తా చేరుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్న వెహికల్స్ అన్ని తుంగనాథ్ దర్శనానికి వచ్చిన వాళ్ళవి. ఇదే తుంగనాథ్ కి వెళ్లే మార్గం. ఈ సమీపంలో మనం స్టే చేయడానికి హోటల్స్ లభిస్తాయి. హోటల్ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. డిమాండ్ బట్టి 1500 నుంచి 3000 వరకు ఉంటుంది. అదే విధంగా ఈ ప్రదేశానికి 1 కిలోమీటర్ ముందు నుంచి వరుసగా లగ్జరీ టెంట్స్ లభిస్తాయి. ఒకరికి 600 నుంచి 1200 మధ్యలో ఛార్జ్ చేస్తారు. ఈ ప్రదేశంలో ఎలక్ట్రిసిటీ సరిగ్గా ఉండదు. సోలార్ ప్యానల్ తో నడుస్తాయి. దాన్ని బట్టి మీ మొబైల్ ఛార్జింగ్ అవి ప్లాన్ చేసుకోండి. లేదు మేము కంఫర్టబుల్ గా స్టే చేయాలి అనుకుంటే గుప్తకాశీ లేదా ఉకీమత్ లో స్టే చేయొచ్చు. అది మీ చాయిస్. ఎంట్రన్స్ కి ఆపోజిట్ లోనే రెస్టారెంట్స్ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్, లంచ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఆలయ సమీపంలో కూడా మనకి రెస్టారెంట్స్ లభిస్తాయి. రండి తుంగనాథ్ కి వెళ్దాం. ఇక్కడ నుంచి ఆలయం 4 కిలోమీటర్లు, చంద్రశిల 6 కిలోమీటర్లు ఉంటుంది. నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్ళలేని వాళ్ళు గుర్రం లేదా పల్లకీపై వెళ్ళొచ్చు. నేను వెళ్ళేటప్పుడు గుర్రంపై వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తాను. ఈ మార్గంలో 100 మీటర్లు ముందుకు రాగానే ఈ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ గుర్రం లేదా పల్లకి తీసుకోవచ్చు. గుర్రంలో పైకి వెళ్ళడానికి 900 ఛార్జ్ చేస్తున్నారు. అప్ అండ్ డౌన్ పైకి వెళ్లి కిందకి రావడానికి 1300 ఛార్జ్ చేస్తున్నారు. 80 కేజీల కంటే ఎక్కువ ఉంటే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అది మన వెయిట్ ని బట్టి ఉంటుంది. నాకు 1600 ఛార్జ్ చేశారు. టికెట్ కౌంటర్ పక్కనే గుర్రాలుంటాయి. మన వెయిట్ కి తగినట్టు గుర్రాన్ని అలాట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఆలయం 4 కిలోమీటర్లు ఉంటుంది. 1 లేదా 1.5 కిలోమీటర్ వరకు మార్గం ఇలాగే ఉంటుంది. అలా పైకి వెళ్తూ ఉంటాం. కానీ ఆ తరువాత 2-2.5 కిలోమీటర్లు స్టీప్ గా ఉంటుంది. ఒక్కసారిగా అలా పైకి వెళ్ళాలి. నేను వెళ్ళేటప్పుడు గుర్రంపై వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వస్తాను. పైకి వెళ్ళేటప్పుడు అదే విధంగా కిందకి వచ్చేటప్పుడు షూట్ చేసిన ఫుటేజ్ మొత్తాన్ని కింద నుంచి ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న వ్యూస్ మొత్తం ఒక ఆర్డర్ లో చూపిస్తాను. ఈ ఆలయం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుంది. అదే విధంగా చాలా స్టీప్ గా ఉంటుంది. చెప్తే అర్థం కాదు, తర్వాత చూపిస్తాను. మీరు కేదార్నాథ్ యాత్రలో నడిచి వెళ్లి ఉంటే గుర్రం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఆల్రెడీ అక్కడ 16 నుంచి 18 కిలోమీటర్లు నడిచి అలసిపోయి ఉంటారు. మళ్ళీ ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలంటే కొంతమందికి కష్టమవుతుంది. లేదు అనుకుంటే పైకి వెళ్ళడానికి గుర్రం తీసుకోండి. కిందకి వచ్చేటప్పుడు నడుచుకుంటూ రండి. లేదు మీ ఫిట్నెస్ పైన మీకు బాగా నమ్మకం ఉంటే అది మీ చాయిస్. అలా 1 కిలోమీటర్ కంటే కొంచెం ముందుకు రాగానే బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. అందమైన గడ్డి మైదానం. ఆ వెనుక ఉన్న ఎత్తైన పర్వతాలతో లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక ఇక్కడి నుంచి పైకి వెళ్లే మార్గం చాలా స్టీప్ గా ఉంటుంది. ఆ పైకి ఎక్కాక నార్మల్ గా ఉంటుంది అనుకుంటే కాదు. అలానే 2-3 కిలోమీటర్లు పైకి వెళ్తూనే ఉంటాం. పైకి వెళ్లే కొద్దీ వ్యూస్ అయితే అద్భుతంగా ఉంటాయి. కొంతమంది ఇలా షార్ట్ కట్ లో పైకి వెళ్ళడానికి కిందకి దిగడానికి ప్రయత్నిస్తున్నారు. అలా వెళ్లే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున స్కిడ్ అయితే ఎక్కడ వరకు వెళ్తామో తెలియదు. అంతేకాదు ఈ మార్గాన్ని గమనించారా? మార్గానికి 2 వైపులా ఎటువంటి సపోర్ట్ లేదు. ఈ మార్గంలోనే గుర్రాలు వస్తాయి, పల్లకి వస్తుంది. గుర్రాలు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున అటువైపుకు వెళ్తే డేంజర్. అలా సగం దూరం వచ్చాక ఈ ప్రదేశంలో గుర్రాన్ని ఆపారు. టీ, కాఫీ, స్నాక్స్ లాంటివి లభిస్తాయి. ఇక్కడ నుంచి వ్యూ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చాలా బాగుంది. ఇక ఇలా మనం పైకి వెళ్ళాలి. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. వెళ్లే మార్గాన్ని ఆస్వాదించండి. పైకి వెళ్లే కొద్దీ వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఆలయ సమీపానికి చేరుకున్నాం. గుర్రంపై పైకి రావడానికి 1.5 గంట సమయం పట్టింది. నడిచి వచ్చే వాళ్ళకి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఈ ప్రదేశంలో గుర్రాన్ని ఆపారు.
ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ నుంచి మనం ఆలయం చేరుకోవడానికి 300 మీటర్లు నడవాల్సి ఉంటుంది. మార్గానికి రెండు వైపులా రెస్టారెంట్లు ఉన్నాయి. అదే విధంగా పూజా సామాగ్రి లభిస్తుంది. కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ మనం స్టే చేయడానికి 2-3 హోమ్ స్టేస్ ఉన్నాయి. అలా పైకి వచ్చి ఇలా కుడివైపు వెళ్ళాలి. అలా మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఎడమవైపు ఇలా పైకి వెళ్ళడానికి మార్గం కనిపిస్తుంది. కొన్ని మెట్లెక్కి పైకి వెళితే ఆలయం చేరుకుంటాం. అదే విధంగా ఇంకా కొంచెం ముందుకు వెళితే పైకి వెళ్ళడానికి మరో మార్గం ఉంది. రండి వెళ్దాం. ఇక్కడ నుంచి కూడా మనం మెట్లెక్కి ఆలయం చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి చంద్రశిల 1 కిలోమీటర్ ఉందని చూపిస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ ఉంటుంది. రండి ఆలయాన్ని దర్శించుకుందాం. ఇదే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివాలయం, తుంగనాథ్ మహదేవ్ ఆలయం. సముద్ర మట్టానికి 12,073 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రదేశంలో 30 నుంచి 40% ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. కేదార్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా అలాంటి జాగ్రత్తలు పాటించాలి. హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఉంటే డయామాక్స్ టాబ్లెట్స్ యూస్ చేయాలి. మీతో పాటు పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ క్యారీ చేయాలి. పైకి వచ్చాక చాలా చల్లగా ఉంది. ఆల్రెడీ మీకు కేదార్నాథ్ యాత్రలో స్థల పురాణం వివరించాను కదా. ఎద్దు ముందు కాళ్ళు అంటే శివుని భుజాలు పడిన ప్రదేశం తుంగనాథ్. పంచకేదారాల్లో కేదార్నాథ్ జ్యోతిర్లింగం కాబట్టి అందరూ కేదార్నాథ్ దర్శించుకుంటారు. ఆ తరువాత ఎక్కువ మంది దర్శించే ఆలయం తుంగనాథ్. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న శివాలయం. ఇది ప్రత్యేకమైన ఆలయం కాబట్టి కేదార్నాథ్ తర్వాత ఎక్కువ మంది ఈ యాత్రలో తుంగనాథ్ దర్శించుకుంటారు. చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. చూడండి చుట్టూ ఉన్న పరిసరాలు ఎలా ఉన్నాయో. ఈ యాత్రలో ఆలయ నిర్మాణాలన్నీ ఇలానే ఉంటాయి. కొంతమంది భారీ భారీ ఆలయాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి ప్రదేశాల్లో అలాంటి ఆలయాలు నిర్మించడం చాలా కష్టం. 6-7 నెలలు మంచులో కప్పబడిపోతుంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ కూడా తక్కువగా ఉంటుంది. ఈ కొండ ప్రాంతాల్లో నివసించే లోకల్ పీపుల్ మాత్రం సునాయాసంగా ఈ పర్వతాలను ఎక్కి దిగగలరు. ప్రస్తుతం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ప్రశాంతమైన అద్భుతమైన దర్శనం లభించింది. ఆలయం వెనుక నీరు ఉంది. ఆ నీటిని తెచ్చుకొని మనం జలాభిషేకం చేసుకోవచ్చు. ఆలయం పక్కనే ఉన్న చిన్న ఆలయం పార్వతీమాత ఆలయం దర్శించుకోండి. అక్కడి నుంచి పైకి వెళితే ఎదురుగా ఉన్న ఆలయం భైరవాలయం, తుంగనాథ్ క్షేత్రపాలకుడు. ఇంతటితో నా తుంగనాథ్ మహదేవ దర్శనం పూర్తయింది. చాలా గొప్ప అనుభూతి. భైరవ ఆలయం నుంచి అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. ఇదే చంద్రశిలకు వెళ్లే మార్గం. ఈ ప్రదేశంలో ఉన్న హైయెస్ట్ పాయింట్ అది. ఆలయం నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. పైకి వెళ్ళడానికి 1 గంట సమయం పడుతుంది. నేను పైకి వెళ్ళలేదు. మీరు కనుక 1.5 కిలోమీటర్ కొండెక్కి పైకి వెళితే ఈ ప్రదేశం చేరుకుంటారు. ఈ ప్రదేశంలో చంద్రుడు తన పాప పరిహారం కోసం మహాశివుని ప్రార్థించాడు. మరో కథనం ప్రకారం శ్రీరామచంద్రుడు మహాశివుని కోసం ప్రార్థించాడని చెబుతారు. అందుకే ఈ ప్రదేశానికి చంద్రశిల అనే పేరు వచ్చింది. పైనుంచి వ్యూస్ అద్భుతంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రేంజ్ లో కాకపోయినా ఈ కింద వ్యూ పాయింట్ నుంచి వ్యూస్ అంతే అద్భుతంగా ఉంటాయి. మీరు ఆలయం చేరుకున్నాక మీ ఓపికను బట్టి పైకి వెళ్ళాలా లేదా అనేది డిసైడ్ చేసుకోండి. రండి ఆ వ్యూ పాయింట్ చూసుకొని కిందకి వెళ్దాం. మెట్లు దిగి కిందకి వచ్చి అలానే ముందుకు వెళితే చంద్రశిలకు వెళ్తాం. ఇలా కుడివైపు చూస్తే వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి చుట్టూ ఉన్న వ్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఎంత చెప్పినా తక్కువే.
అలా కొంత సమయం రిలాక్స్డ్ గా టైం స్పెండ్ చేయొచ్చు. మళ్ళీ తిరిగి ఆలయం వైపు వెళ్లకుండా ఇటు నుంచి డైరెక్ట్ గా కిందకి వెళ్ళడానికి షార్ట్ కట్ ఉంది. కిందకి వెళ్లే మార్గంలో ఉన్న బ్యూటిఫుల్ వ్యూస్ ని ఆస్వాదిస్తూ మెల్లిగా కిందికి నడుచుకుంటూ వెళ్ళాను. ఉదయం 10 గంటలకి చోప్తా నుంచి తుంగనాథ్కి మొదలయ్యాను. తిరిగి కిందకి చేరుకోవడానికి మధ్యాహ్నం 3 గంటలయింది. ఇంతటితో మన తుంగనాథ్ యాత్ర సంపూర్ణమైంది. తరువాత మనం బద్రీనాథ్ లో కలుసుకుందాం. ఉత్తరాఖండ్ మరియు చార్ధామ్ వీడియోస్ అన్ని ఉత్తరాఖండ్ ప్లేలిస్ట్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.